కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇంతవరకు గ్యారెంటీల విషయంలో ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏది కూడా ఇంతవరకు తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. వాళ్ళలో కూడా క్లారిటీ లేదు. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, పెన్షన్స్ 4,000 పెంచే కార్యక్రమం కావచ్చు, రైతులకు 3 లక్షల సున్నా వడ్డీ రుణాలు కావచ్చు, 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాల మాఫీ కావచ్చు, నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి కానీ, ప్రతి మహిళకు 2,500 ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చేటువంటి ధాన్యం తీసుకునే ధాన్యం పైన 500 బోనస్ కానీ, అనేక రకాలుగా 6 గ్యారెంటీల అమలుకు ఇంతవరకు పేపర్ మాత్రమే పరిమితమైంది. ఈ గ్యారెంటీల ద్వారా లాభం ఎంత వచ్చిందో కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రం ఖర్చు అవుతా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అయితే 6 గ్యారెంటీల విషయంలో ఎంతమందికి లబ్ధి చేరిందో తెలియదు కానీ పెద్ద ఎత్తున మరి పబ్లిసిటీలో మాత్రము చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు. ఈ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు విషయంలో తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీన్ని ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేపడతాం.